వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం అలవెన్సెస్లో స్పెషల్ అలవెన్సెస్ గురించి తెలుసుకుందాం. స్పెషల్ అలవెన్సెస్ అంటే ఏంటంటే పార్ట్లీ ట్యాక్సబుల్ ఉంటాయి, పార్ట్లీ ఎగ్జెంప్టెడ్ ఉంటాయి. సో ఈ స్పెషల్ అలవెన్స్లో ఎక్స్పెండిచర్కి కనెక్ట్ అయ్యి కొన్ని ఉంటాయి, అలా కాకుండా నాట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎక్స్పెండిచర్ అనేవి కొన్ని ఉంటాయి. మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దానికి సంబంధించి ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు పెట్టినంతా కూడా మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. ఏది ఎక్స్పెండిచర్ డిపెండ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఎగ్జంప్షన్ డిపెండ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో ఇదేంటని చూద్దాం. స్పెషల్ అలవెన్సెస్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10 క్లాస్ 14. సో స్పెషల్ డిడక్షన్స్లో రెండు ఉన్నాయి, స్పెషల్ అలవెన్సెస్లో రెండు ఉన్నాయి. సో డిడక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ డిడక్షన్ ఎంతైతే ఖర్చు పెట్టారో అంతవరకు మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఎంతైతే అలవెన్స్ రిసీవ్ చేసుకున్నారో దాని వరకు ఎంతైతే అలవెన్స్ రిసీవ్ చేసుకున్నారో అది ఎగ్జంప్షన్ అవ్వదు. ఎంతైతే ఖర్చు పెట్టారో మాత్రమే ఎగ్జంప్టెడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ట్రావెల్ ఆర్ ట్రాన్స్ఫర్ అలవెన్స్ అంటే ఏంటంటే అలవెన్స్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆన్ టూర్. మనం టూర్కి వెళ్ళినప్పుడు అంటే ఎంప్లాయర్ ఏదైనా అకేషన్ మీద పంపించినప్పుడు ఎంప్లాయీని ఆ టూర్కి ఎంతైతే ఖర్చు అయి ఉంటుందో దాన్ని ట్రావెల్ ఆర్ ట్రాన్స్ఫర్ అలవెన్స్ అంటాం. సో కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఇంక్లూడ్స్, మనం ట్రావెల్ చేసే ఖర్చులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే ఎనీ సమ్ పెయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్. అంటే మనం ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అవే ఖర్చులు, ఎంప్లాయీకి ఏ అయితే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, వాడి లగేజ్ అవ్వచ్చు, ఎంప్లాయీ యొక్క లగేజ్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అవ్వచ్చు, అన్ని ప్యాకింగ్ ఛార్జెస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్. సో వాళ్ళ ఫర్నిచర్ అండ్ ఇంట్లో ఉండే ఏమైతే సామాన్లు ఉంటాయో ఆ సామాన్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చులన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ట్రావెల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎంప్లాయీకి కాస్ట్ ఆఫ్ ట్రావెల్ అనేది అలవెన్సెస్ కింద ఇస్తాడు, దాన్ని ట్రావెల్ ఆర్ ట్రాన్స్ఫర్ అలవెన్స్ అంటాం. సో అలవెన్స్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆన్ టూర్ అంటే కాస్ట్ ఆఫ్ ట్రావెల్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే సమ్ పెయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ అలవెన్స్. డైలీ అలవెన్స్ అంటే ఏంటి? an allowance granted on tour or for the period of journey in connection with transfer to meet the ordinary daily charges incurred by employee on account of absence from normal place of duty. నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడైతే ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడో ఆ ప్లేస్ని నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ అన్నాం. అలా కాకుండా స్పెషల్ అకేషన్ కింద వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసాం. అప్పుడు ఎంప్లాయీకి కొన్ని డైలీ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఛార్జ్ అవుతాయి టు మీట్ ద ఆర్డినరీ డైలీ ఛార్జెస్ ఇంకర్డ్ బై ఎంప్లాయీ. సో నార్మల్ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఉండటం వల్ల, నార్మల్ ప్లేస్లో ఉంటే మనకి ఏమీ ఎక్స్పెన్సెస్ ఉండవు, అలా కాకుండా మనం స్పెషల్గా వేరే ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవటం వల్ల అక్కడ డైలీ ఛార్జెస్ మనం ఇంకర్ అవుతున్నాం. డైలీ బస్ అవ్వచ్చు, అకామిడేషన్ ఏదైనా అవ్వచ్చు, ఫుడ్ అండ్ బేవరేజెస్ ఏదైనా అవ్వచ్చు. సో డైలీ ఏదైతే ఛార్జెస్ ఇంకర్ అవుతున్నామో దాన్ని మీట్ అవ్వటం కోసం ఎంప్లాయీకి డైలీ అలవెన్సెస్ ఇస్తున్నాడు. సో ఈ డైలీ అలవెన్సెస్ అనేవి పార్ట్లీ ట్యాక్సబుల్ అండ్ పార్ట్లీ ఎగ్జెంప్టెడ్. సో ఇక్కడ ఏంటంటే ఎంతైతే డైలీ అలవెన్సెస్ అనేవి డైలీ ఎంత ఛార్జెస్ అనేది ఎంప్లాయీకి పే చేస్తారు దాన్ని డైలీ అలవెన్సెస్ అంటాం. ఇక్కడ ఎంప్లాయీ కనుక ఎంతైతే ఖర్చు పెట్టాడో అంత ఖర్చు పెట్టిన అమౌంట్ వరకే మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. సో ఇక్కడ మన ఎంప్లాయీకి డైలీ అలవెన్సెస్ అనేవి ఒక 20,000 ఇచ్చారనుకోండి, కానీ ఇక్కడ మన ఎంప్లాయీకి డైలీ ఛార్జెస్ డైలీ బస్ అవ్వచ్చు, ఫుడ్ అకామిడేషన్ ఏదైనా అవ్వచ్చు, నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీలో వర్క్ చేయకుండా వేరే ప్లేస్లో వర్క్ చేయడం వల్ల డైలీ ఛార్జెస్ 10,000 మాత్రమే అయ్యింది. సో మనకేంటి, మన ఖర్చు పెట్టింది 10,000 కానీ మనకి ఎంప్లాయర్ ఏమో 20,000 ఇచ్చాడు. అలాంటప్పుడు
రిమైనింగ్ 10,000 ఏదైతే ఉంటుందో అది ఫుల్గా ట్యాక్స్బుల్. ఎంతైతే ఖర్చు పెట్టాడో 10,000 ఆ 10,000 వరకు ఎగ్జెంప్ట్. సో పైన ట్రావెల్ అలవెన్సెస్ అయినా అంతే. మనం ట్రావెల్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కోసం ఒక 20,000 ఖర్చు పెట్టాం, కానీ ఎంప్లాయర్ 40,000 ఇచ్చాడు అనుకోండి, మనం ఖర్చు పెట్టిన 20,000 వరకు మాత్రమే ఎగ్జెంప్టెడ్ వస్తుంది. మిగతా 20% 20,000 ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది శాలరీ కింద. అండ్ నెక్స్ట్ అలవెన్స్ వచ్చేసి కన్వయన్స్ అలవెన్స్. సో కన్వయన్స్ అలవెన్స్ అంటే ఏంటంటే మన రవాణా కోసం ఎంతైతే ఖర్చు పెట్టారో దాన్ని కన్వయన్స్ అలవెన్స్ అంటాం. సో ఎనీ అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఆన్ కన్వయన్స్. సో ఇక్కడి నుంచి అక్కడికి రవాణా అవ్వటం కోసం ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంక్రై ఉన్నారో దాని మీద వచ్చిన అలవెన్సెస్ని కన్వయన్స్ అలవెన్స్ అంటాం. ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ ప్రొవైడెడ్ ఫ్రీ కన్వయన్స్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీగా రవాణా ఖర్చులు ఫ్రీగా ఇవ్వకుండా ఎంప్లాయర్ కనుక అలవెన్సెస్ కింద ఇస్తే కన్వయన్స్ అలవెన్స్ అంటాం. అలా కాకుండా ఫ్రీ కాకుండా మనం ఎంప్లాయీ ఎంతో కొంత అమౌంట్ పే చేసి రవాణా ఖర్చులు కనుక పెట్టుకున్నాడు అనుకోండి, ఎంప్లాయర్ ప్రొవైడ్ చేశాడు, ఎంప్లాయీ పే చేశాడు, అప్పుడు తీసుకోరు కన్వయన్స్ అలవెన్స్ కింద. అలా కాకుండా ఎంప్లాయరే ఎంప్లాయీకి కనుక కన్వయన్స్ అలవెన్స్ కింద అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని కన్వయన్స్ అలవెన్స్ అంటాం. సో మన ఎంప్లాయీ ఎంతైతే ఖర్చు పెట్టాడో అంతవరకు మాత్రమే ఎగ్జెంప్టెడ్ వస్తుంది ట్యాక్స్ పాయింట్. Expenditure for covering the journey between office and residence is not treated as expenditure in performance of office duties and consequently not covered under this allowance. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్. సో ఆఫీస్ డ్యూటీస్ పర్ఫామ్ చేయటం కోసం మాత్రం మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం. ఆఫీస్ డ్యూటీస్ పర్ఫామ్ చేయటం కోసం మనం ఎక్స్పెండిచర్ ఇంక్వైర్ అయ్యాం, అప్పుడు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. అలా కాకుండా ఏదైతే ఆ ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఉంటుంది అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుందో ఆ జర్నీని కవర్ చేయడం కోసం ఎక్స్పెన్సెస్ కనుక ఇన్కర్ అయితే దాన్ని మాత్రం నాట్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ అండ్ కాన్సిక్వెంట్లీ నాట్ కవర్డ్ అండర్ దిస్ అలవెన్స్. సో కన్వయన్స్ అలవెన్స్లో ఏంటంటే మన ఆఫీస్ డ్యూటీస్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం మాత్రమే ఎంప్లాయీకి కన్వయన్స్ అలవెన్స్ కనుక అవుతే అప్పుడు అది ఎగ్జంప్ట్ అవుతుంది. అలా కాకుండా ఏదైతే జర్నీ బిట్వీన్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఉంటుందో, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అయితే ఏదైతే ఖర్చు ఉంటుందో అలాంటి ఖర్చుని మాత్రం ఎలా ట్రీట్ చేస్తారు, నాట్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆఫీస్ డ్యూటీస్. సో అలా ట్రీట్ చేసినప్పుడు ఆ అలవెన్స్ అనేది కన్వయన్స్ అలవెన్స్ కింద ట్రీట్ చేయము. అప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి ఎంత ఖర్చు పెట్టినా సరే మనకి ఎగ్జంప్షన్ అనేది రాదు. ఈ స్పెషల్ అలవెన్సెస్లో ఎంతైతే ఖర్చు పెట్టామో దానికి ఎగ్జంప్షన్ వస్తుంది అన్నాం కదా, ఆ ఎగ్జంప్షన్ అనేది ఇక్కడ రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్పర్ అలవెన్స్. హెల్పర్ అలవెన్స్ అంటే ఏంటంటే మనం ఎనీ అలవెన్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ అసిస్టెంట్. హెల్పర్ అంటే ఎవరంటే నార్మల్గా మనకి అసిస్టెంట్ అనమాట. సో ఇప్పుడు మేనేజర్ ఉన్నారు, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు. అసిస్టెంట్ మేనేజర్ ఎప్పుడు కూడా మేనేజర్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. పర్సనల్గా పిఏస్ ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మనకు ఖర్చు అయ్యేది ఎంతైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి మనం పే చేసేది ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని హెల్పర్ అలవెన్స్ అంటాం. ఎనీ అలవెన్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ అసిస్టెంట్ ఆర్ హెల్పర్ ప్రొవైడెడ్ సచ్ హెల్పర్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ అన్ ఆఫీస్. కానీ ఆ అసిస్టెంట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎంప్లాయీకి మనం అపాయింట్ చేసాం. ఎంప్లాయర్ నేనైతే నా ఎంప్లాయీకి అసిస్టెంట్ని ప్రొవైడ్ చేశాను. అప్పుడు అది ఆఫీస్ డ్యూటీస్ మాత్రమే నువ్వు అసిస్ట్ చేయాలి, ఆఫీస్ డ్యూటీస్లో మాత్రం హెల్ప్ చేయాలి, ఎంప్లాయీ యొక్క పర్సనల్ డ్యూటీస్ కోసం కాదు. ఎంప్లాయీ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీకి హెల్ప్ చేయడం కోసం మనం ఒక అసిస్టెంట్ని రిక్రూట్ చేసాం. అప్పుడు దానికి అయ్యే ఎక్స్పెండిచర్కి బేర్ చేయడం కోసం ఎంప్లాయీకి మనం హెల్పర్ అలవెన్స్ అనేది ఇస్తాం. సో ట్యాక్స్ పాయింట్ ఏంటంటే
సర్వెంట్ అలవెన్స్ అనేది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ హెల్పర్ అలవెన్స్ అయితే ఫుల్ ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో అంతవరకు ఎగ్జెంప్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అలవెన్స్ అంటే ఏంటంటే ఎనీ అలవెన్స్ గ్రాంటెడ్ టు ఎంకరేజ్ అకాడమిక్ రీసెర్చ్, అంటే మన అకాడమిక్ రీసెర్చ్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఏదైతే మనం రీసెర్చ్ చేసి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతామో దాన్ని బేర్ చేయడం కోసం ఎంప్లాయీకి ఏదైతే ఇస్తారో దాన్ని రీసెర్చ్ అలవెన్స్ అంటాం. ఎనీ అలవెన్స్ గ్రాంటెడ్ టు ఎంకరేజ్ అకాడమిక్ రీసెర్చ్, దిస్ అలవెన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్ ఆర్ అకాడమిక్ అలవెన్స్ అంటాం. సో మన అకాడమిక్ సంబంధించిన ఏదైతే రీసెర్చ్ ఉంటుందో అలాంటి దానిలో మనం ఏదైనా డెవలప్ చేసి ఏదైనా ఎంకరేజ్ చేయాలనుకున్నాం, అలాంటప్పుడు మనం ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతామో ఆ ఎక్స్పెండిచర్ రీసెర్చ్ అలవెన్స్ అంటాం. ఎనీ అలవెన్స్ గ్రాంటెడ్ టు ఎంకరేజ్ అకాడమిక్ రీసెర్చ్, దిస్ అలవెన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్ ఆర్ అకాడమిక్ అలవెన్స్. సో ఈ అలవెన్సెస్ని రీసెర్చ్ అలవెన్స్ని ఇంకొక రకంగా ఎలా అంటాము అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్ అంటాం ఆర్ అకాడమిక్ అలవెన్స్ అంటాం. నెక్స్ట్ అలవెన్స్ వచ్చేసి యూనిఫామ్ అలవెన్స్ అంటే మనకు తెలిసిందే, మన ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న అందరి ఎంప్లాయీస్ సేమ్ డ్రెస్ ప్రిఫర్ చేయడం కోసం మనం యూనిఫామ్ అలవెన్స్ అనేది ఇస్తాం. అలవెన్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ పర్చేస్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ యూనిఫామ్ వేర్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆఫీస్. సో ఏంటంటే మన ఆఫీస్లో ఎంప్లాయీస్ వర్క్ చేసే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆ వర్కింగ్ అవర్స్లో అందరూ ఎంప్లాయీస్ ఈక్వల్గా ఉన్నారు అని చెప్పడం కోసం మనం ఒక యూనిఫామ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కి ఒక్కో యూనిఫామ్ ఉంటుంది. సో ఆ యూనిఫామ్ కాస్ట్ని ఎంప్లాయీ బేర్ చేయడం కోసం ఎంప్లాయర్ యూనిఫామ్ అలవెన్స్ అనేది ఇస్తారు. సో అలవెన్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ పర్చేస్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ యూనిఫామ్ వేర్. సో ఇక్కడ ఏంటంటే యూనిఫామ్ అలవెన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రెస్ అలవెన్స్ అనేది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అలా కాకుండా యూనిఫామ్ అలవెన్స్ అంటే ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో యూనిఫామ్ పర్చేస్ చేసినప్పుడు ఆర్ యూనిఫామ్ని మెయింటైన్ చేసేటప్పుడు ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో అంతవరకు మాత్రమే ఎగ్జంప్షన్ ఉంటుంది. అలా కాకుండా డ్రెస్ అలవెన్స్ అనేది వేరు. డ్రెస్ అలవెన్సెస్ అంటే యూనిఫామ్ కాకుండా అదర్ దాన్ నార్మల్ డ్రెస్సెస్ అనమాట, సివిల్ డ్రెస్సెస్ ఏదైతే ఉంటుందో అలాంటి డ్రెస్సెస్ని పర్చేస్ చేయడం కోసం ఏదైనా అలవెన్స్ కనుక ఎంప్లాయీకి ఇచ్చుంటే అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. డ్రెస్ అలవెన్స్ ఇస్ ఫుల్లీ ట్యాక్సిబుల్. యూనిఫామ్ అలవెన్స్ అనేది ఎంతవరకు అయితే ఖర్చు పెట్టారో అంతవరకు మాత్రం ఎగ్జంప్షన్ వస్తుంది. ఇప్పుడు యూనిఫామ్ అలవెన్స్ అనేది 20,000 ఇచ్చారనుకోండి, మనం 15,000కి మాత్రమే యూనిఫామ్ ఖర్చు పెట్టడానికి అవ్వింది. సో రిమైనింగ్ 5,000 ఏదైతే ఉంటుందో అది ట్యాక్సిబుల్. 15,000 ఎంత ఖర్చు పెట్టారు కాబట్టి 15,000 ఎగ్జంప్షన్. నెక్స్ట్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అఫోర్సైడ్ అలవెన్సెస్. సో పైన అన్ని అలవెన్సెస్ ఏవైతే చెప్పామో ట్రావెల్ ఆర్ కన్వెయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, కన్వెయన్స్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, రీసెర్చ్ అలవెన్స్, ఇంకా యూనిఫామ్ అలవెన్స్. ఈ అబవ్ ఉన్న అన్ని అలవెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా ట్రీట్ చేస్తామంటే ఎంతవరకు అయితే మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకున్నాం ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ సచ్ పర్పస్. సో మనం ఎంతైతే ఖర్చు పెట్టామో మనకి ఎంతైతే ఎగ్జంప్షన్ వచ్చింది. దీన్ని ఇంకా డీటెయిల్గా రాయాలంటే మనకి అలవెన్స్ రిసీవ్డ్ దీని కింద మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో యాక్చువల్ అలవెన్స్ ఎంతైతే రిసీవ్ చేసుకున్నాం ఆర్ యాక్చువల్ అలవెన్స్ ఎంతైతే ఖర్చు పెట్టాం ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, ఈ రెండిట్లో ఏదైతే మినిమం ఉంటుందో అది. సో ఈ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్లోంచి మినిమమ్ ఆఫ్ దిస్ కనుక డిడక్ట్ చేస్తే ఎంతైతే వస్తుందో ఇది ట్యాక్సబుల్, ఇది ఎగ్జంప్ట్. సో ఇదన్నమాట మన స్పెషల్ అలవెన్స్లో ఫస్ట్ పార్ట్ అనమాట. ఎంతైతే ఖర్చు పెట్టామో అంతవరకు ఎగ్జంప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో
స్పెషల్ అలవెన్సెస్ ఎక్స్పెండిచర్కి ఇంకర్ కాకుండా, ఎక్స్పెండిచర్కి రిలేటెడ్ కాకుండా ఏదైతే అలవెన్సెస్ ఉన్నాయో అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజు క్లాస్లో ఏం చూసామంటే అలవెన్సెస్ అనేవి యాక్చువల్ ఎక్స్పెండిచర్కి కనెక్ట్ అయి ఉంది. అలా కాకుండా ఎక్స్పెండిచర్తో సంబంధం లేకుండా మనకి అలవెన్సెస్ కనుక ఉంటే దానికి లిమిట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎంతవరకు పే చేయాలి అని. ఆ లిమిట్ వరకు మాత్రమే మనం పే చేయాలి. అలా కాకుండా నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత నాకు ఎగ్జంప్షన్ కావాలంటే కుదరదు. ఎంతైతే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారో అంతవరకు మాత్రమే ఉంటుంది. అది నాట్ డిపెండ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసిన అంతవరకు మాత్రమే మన ఎగ్జంప్షన్ తీసుకోగలం. సో అండ్ అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.